ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేయబడుతున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కుడకుడ రోడ్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయనే విషయాల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు కుంభం నాగరాజు. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్. గ్రామం, మండలం? సూర్యాపేట, జమ్మిగడ్డ లోకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇప్పటివరకు అయితే పర్లేదు, మంచిగా ఉంది. వృధా ఖర్చు లేకుండా పరిపాలన సాగిస్తుండు, మంచిగా ఉంది. ప్రభుత్వం పాలన అయితే బాగుంది. వృధా ఖర్చులు బీల్స్ అంటే గతంలో చేసిన కేసీఆర్ అయితేనేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి మీటింగులు, పెద్ద పెద్ద భారీ ప్రోగ్రాములు, అంగరంగ వైభవంగా అన్ని రకాల కార్యక్రమాలు, అమ్క డమ్క అది ఇదే అని చెప్పేసానని, ఉచిత పథకాలని ఇష్టం వచ్చినట్టు డబ్బు అంతా వృధా అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు, అది యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అది డబ్బులు ఏమైపోయింది, ఎందుకు చేయట్లేదు అని చెప్పేసానంటే వారి దగ్గర లేదు, బడ్జెట్ లేదు. రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదు. ఫస్ట్ 7 లక్షల కోట్లు అప్పు అయిపోయేసరికల్లా ఏదైనా చేద్దామన్నా కూడా లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే ప్రోగ్రాలన్నీ తక్కువ చేసుకుంటారు. అధికారంలో ఉన్న ప్రోగ్రాలు చేయాలంటే చేయొచ్చు, కానీ పెద్ద మీటింగులు కానీ పెద్ద ప్రోగ్రాంలు కానీ అన్నీ వాయిదా వేసుకుంటూ రూపాయి పోగేసి ఎవరికి ఏ విధంగా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో చేసుకుంటూ ముందుకు పోతుండని చెప్పి లోకల్ జనాలందరూ అంటున్నారు. వాస్తవం అది. అంటే మరి ఇప్పటివరకు చూసుకుంటే ఎప్పుడు లేనటువంటి విధంగా రైతు బంధు, రైతు రుణమాఫీ జరగడం కానీ, అంటే రైతు రుణమాఫీ ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా చేశారు కదా సార్, దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పటివరకు మొత్తంగా రైతు రుణమాఫీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనమే అనుకోవాలి. అది 2 లక్షల రుణమాఫీ అంటే మామూలు ముచ్చట కాదు. అది అసలు చేయాల్సింది రైతులకే, ఎందుకంటే వాళ్ళు లేనిది మనం లేము. 5 ఏళ్ళు నోట్లకు పోవాలంటే రైతులు కష్టపడి చేస్తేనే మనకి అందరం బతాం, చల్లగుంటాం మనం. రైతులకు 2 లక్షల రుణమాఫీ అంటే మామూలు ముచ్చట కాదు. అది గతంలో కేసీఆర్ చెప్పిండు, అది చేయలేకపోయిండు. రుణమాఫీ పూర్తిగా చేయలేకపోయిండు. ఈయన చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని పూర్తిగా చేసి పడేసిండు. దీని విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చు. అలాగే మరి గతంలో కూడా లేకుండా ఇప్పుడు మాత్రం అలాగే ప్రతి గృహజ్యోతి అని, 500 రూపాయలకి గ్యాస్ సబ్సిడీ అని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఇది చూసుకుంటే ఇప్పుడు రేషన్ కార్డు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇప్పుడు రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలు లేదు. ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పడం, ఇందిరమ్మ ఇల్లులు, వీటి గురించి ఏమంటారు? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులో మొన్న పెట్టిన ప్రజా పరిపాలనలో అందరూ అప్లికేషన్ లేని వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకుర్రు. వార్డు వైజ్గా కూడా కొన్ని ఇల్లులు వచ్చినాయి లేని వాళ్ళకి. ఇక గ్యాస్ సిలిండర్ అంటే అది నిత్యావసర సరుకు కాబట్టి చాలా ఉపయోగకరమైనది. ఇక ఉచిత బస్సు విషయానికి వచ్చేసరికి మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు కొనుక్కొని టికెట్ కొనుక్కొని కంప్లీట్ నిలబడాల్సి వస్తుంది. మొత్తం ఏ బస్సులో చూడ ఆడవాళ్ళే అయిపోయారు. ఇంతకుముందుకు కేసీఆర్ ప్రభుత్వంలో ఉచిత ప్రయాణం లేకుండా కొద్దిగా ట్రావెలింగ్ అనేది తక్కువ ఉండే. ఇప్పుడు ఉచిత బస్సు అనేసరికల్లా చిన్న విషయానికి పెద్దదానికి ఆడవాళ్ళు ఇక్కడికి అక్కడికి, సరే అలా నా అక్క చెల్లెలు కూడా ఉన్నారు, అందరూ రాకపోకలు చేయడం వల్ల మగవాళ్ళు ఉద్యోగానికి పోయేటోళ్ళు, ఏదైనా పనికి పోయేటోళ్ళు, వాళ్ళు పొద్దుస్తమానం బస్సులో నిలబడాలంటే కొద్దిగా ఇబ్బందికరం. అది అక్కడి కాకుండా ఉచిత కరెంట్ ఎక్సలెంట్. మళ్ళీ అందరికి కాకుండా పేద ప్రజలకి 100కు 200% వాళ్ళకు ఉపయోగపడుతుంది. చాలా అద్భుతమైన పథకం ఇది. అట్లా రేషన్ కార్డు ఇప్పుడు గతంలో 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ అయితే తీయలే. ఉదాహరణకి అంతెందుకండి, నా కొడుకుల పేర్లే ఎక్కలేదు. నా కొడుకుల పేర్లు రేషన్ కార్డులు ఎక్కలేదు. ప్రజా పరిపాలనలో దరఖాస్తు చేసుకుంటే మా పేర్లు వచ్చినాయి, మా పిల్లల పేర్లు వచ్చినాయి. ఇంకా ఆన్లైన్ అయింది, లిస్టులో చూపిస్తుంది, కానీ ఇంకా ఫిజికల్గా ఎంఆర్ ఆఫీస్లో ఒక సంతకం అయిపోతే వాళ్ళ పేర్లు ఎక్కుతాయి. 10 ఏళ్ళ రేషన్ కార్డు నిరీక్షణకి తెరబడ్డది. నా వరకు అయితే మంచిగానే రేషన్ కార్డులో ప్రతి ఒక్కరి పేర్లు ఎక్కుతున్నాయి. అది ఆ విషయంలో మాత్రం అందరు హ్యాపీ, సక్సెస్ అయిపోయింది. రేషన్ కార్డుల విషయంలో సక్సెస్, ఉచిత కరెంటు సక్సెస్, సిలిండర్ సక్సెస్. ఇప్పుడు గృహజ్యోతి కింద ఇస్తున్నారు కదా, ఏది మన ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు 5 లక్షల స్కీమ్,
అది కూడా జెన్యున్గా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ వికాస్ ఏదైతే ఉన్నదో జెన్యున్గా ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో పార్టీలకు అతీతంగా, అది టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతరత్ర ఎవరైనా కానీ వాటిలో జెన్యున్గా వీళ్ళు లేరు, వాళ్ళు ఏ పార్టీ అనేది ముచ్చట కాదు, జెన్యున్గా వీళ్ళకైతే లేదు, వీళ్ళకి పెడితే 10 మంది కూడా సంతోషిస్తారన్న విధంగా ఎంక్వైరీ చేసి పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో అంటే నేను అదే పార్టీలో 10 ఏళ్ళు పనిచేసిన, అదే 10 ఏళ్ళు అందులోనే ఉన్నా, పదవిలో ఉన్నది కాబట్టి అప్పుడు మనం వ్యతిరేకించి మాట్లాడే అవకాశం లేదు. సర్లే ఎందుకులే అని చెప్పని మనం సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ పోయినాం. పూర్తి వ్యతిరేకత ఉన్నది. వన్ మెన్ షో. రాజ్యానికి రాజు ఏ విధంగా పరిపాలిస్తాడో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కడే, కానీ ఏ మంత్రులకు అవకాశం లేకుండా ఏ ఎమ్మెల్యేలకు అవకాశం లేకుండా కుటుంబ పాలన చేసుకుంటూ వన్ మెన్ షో చేసి 7 లక్షల కోట్ల అప్పు ప్రజల మీద, 4,50,00,000 మంది ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద భారం పడ్డది. భారం ఏ విధంగా పడ్డది అనేది మనం ఇవాళ ఉదాహరణకి కరెంటు బిల్లు ఎంత వస్తుంది, నల్ల బిల్లు ఎంత వస్తుంది, ఏం రేట్లు ఎట్లా పెరిగిపోయినాయి, 10 ఏళ్ళకు పెరగాల్సిన ప్లాట్ల రేట్లు ఇప్పుడే పెరిగిపోయినాయి. 10 ఏళ్ళకి ఇంకా 10 ఏళ్ళకు పెరగాల్సిన ప్లాట్ల రేట్లు ఇవాళ సామాన్యుడు 5 లక్షలు పెట్టి ప్లాట్ కొనే పరిస్థితి లేదు. ఏ ఏరియాకు పోయినా 15,000 20,000 గజం. అది డెవలప్మెంట్ అంటారు కానీ డెవలప్మెంట్ కాదు, అది సామాన్యుడిని నడ్డిరగొట్టడం తప్ప వాళ్ళ ప్రభుత్వంలో చేసింది ఏం లేదు. అది దుర్మార్గమైన పరిపాలన కొనసాగించి వన్ సైడ్ పోవడం వల్ల రియల్ ఎస్టేట్ కానీ అన్ని రంగాలలో మండలానికి 2 వైన్సులు, విచ్చలవిడి మద్యం, గంజాయి. అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో 100% మెచ్చుకునేది ఏంటంటే 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ ప్రభుత్వంలో గంజాయిని, ఈ మద్యాన్ని నియంత్రించలే. ఇప్పుడు మాత్రం 100కు 200% చెప్పగలుగుతున్నాం. ఇది గంజాయి చాలామంది పిల్లల తల్లిదండ్రులు మొక్కుతుర్రు. గంజాయి విషయంలో వేటాడుతుండు, ఒక్కొక్కరికి రక్తం తాగుతుండు, పోలీసు వాళ్ళని ఇబ్బంది పెడుతుండు రేవంత్ రెడ్డి గారు. పెట్టి వాళ్ళని పట్టుకురావాలా, వాళ్ళని చేయాలంటుండు. గంజాయి లేదు, డ్రగ్స్ లేదు. పిల్లల తల్లిదండ్రులందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి. ఈ విషయంలో మాత్రం 100% ఆ డ్రగ్స్ నిర్మూలన చేస్తుండే, దానికి నేను కూడా హ్యాపీ. చాలా వరకు ఇంతకుముందుకు అందరూ మత్తు మీద ఉండేది పోరగాళ్ళందరూ, నాకు తెలిసిన పోరగాళ్ళు వాళ్ళు ఇప్పుడు అంతా కంట్రోల్ అయిపోయారు. ఏం దొరుకుతలే, ఎక్కడ కూడా దొరుకుతలే. అసలు చేయాల్సింది డ్రగ్స్ నిర్మూలన చేయాలి. డ్రగ్స్ నిర్మూలన ఒకటి చాలా పకడ్బందీగా చేస్తుండు. థ్యాంక్ యూ సార్. ఓకే, మంచిదండి.